కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణంతో కరీంనగర్ ప్రజలకు ట్రాఫిక్ సమస్య పరిష్కరించిన వినోదన్న. అలుగునూరు బ్రిడ్జ్ మీదుగా వరంగల్, హైదరాబాద్ వైపు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ జామ్తో తీవ్ర ఇబ్బందులు పడేవారు. హైదరాబాద్, వరంగల్ వైపు వెళ్లే కరీంనగర్ ప్రజల ఇబ్బందులు, అలాగే ఇతర ప్రాంతాల నుంచి ఈ బ్రిడ్జ్ మీదుగా కరీంనగర్ వచ్చే వారి ఇబ్బందులను గుర్తించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మానేరు డ్యాంపై కేబుల్ బ్రిడ్జిని నిర్మించి ప్రజలకు ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేసింది. ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో మన అన్న బోయినపల్లి వినోద్ కుమార్ పాత్ర ఎంతో ఉంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి కేసీఆర్ వద్దకు వెళ్లి ట్రాఫిక్ సమస్య లేకుండా కొత్త బ్రిడ్జ్ కోసం అడిగారు. అయితే ఓ ఇంజనీర్ సూచనతో సాధారణ బ్రిడ్జికి బదులు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం చేయటంలో వినోద్ కుమార్ శ్రమ మరువలేనిది. ఈ బ్రిడ్జిని గత ఏడాది జూన్ నెలలో ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం సమయంలో వినోద్ కుమార్ కేబుల్ బ్రిడ్జ్ సలహా ఇచ్చిన ఇంజనీర్ ని ప్రత్యేకంగా వేదికపైకి పిలిచారు. నేను ఒక అధికారి గురించి చెప్పక తప్పదు. పాప వారు ఇక్కడెక్కడో ఉన్నారు. వారు సౌమ్యులు, ఎక్కువ మాట్లాడరు, పని చేస్తారు. గంగుల కమలాకర్ గారు నేను ఆలోచిస్తే, సార్ ఉత్త బ్రిడ్జ్ వద్దు, ఇంకొక 30% ధర పెరుగుతుంది, దీన్ని కేబుల్ బ్రిడ్జ్ గా మార్చడని చెప్పి ఆలోచన చేస్తే వెంటనే ఎమ్మడి వడి దాని ఆచరణ చేసినటువంటి నాయకుడు గంగుల కమలాకర్ గారు. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములు చేసినటువంటి పెద్దలు అన్న వినోద్ అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అన్నింటికన్నా ముఖ్యము ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలి. ఈ వంతెనకు పునాది వేసినటువంటి ఆలోచన చేసినటువంటి వ్యక్తి మా వినోద్ అన్న అని చెప్పేసి మేము చాలా సగర్వంగా చెప్పుకుంటా ఉంటాం. జై తెలంగాణ.